అందరికీ నమస్తే అండి. ఏడుపునవి ఎందుకురా ఎగ్గొట్టినాను గాని ఎలగొట్టుకో సామెత ఉందండి. వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకెళ్ళడం మానేసి 'ఓజీ' సినిమా పైన విష ప్రచారం చేస్తున్నాడండి. నిన్న ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసని. అయితే టికెట్ ధర రూ. 1000 అని చెప్పేసని వాళ్ళ బాధ. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పోస్టులేస్తా ఉన్నాడు. ఒక్కొక్క రకంగా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. ఉల్లిపాయ ధర రూ. 3, టమాటా ధర కేజీన్నర, 'ఓజీ' సినిమా ఏమో రూ. 1000 పెట్టారు. అసలు ఇదెక్కడ అన్యాయం? ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేస్తున్నారని మాట్లాడతాడు. ఒకడసలు ఎందుకు మాట్లాడతాడో అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. ఒకసారి ఈడెవడో డాక్టర్ ప్రదీప్ చింత అంట. ఒకసారి ఆడు ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. 'ఓజీ' సినిమా గురించి. అందరికీ నమస్కారం. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ముందు కూర్చున్నా లాస్ట్ లో కూర్చున్నా మనకు అన్ని సమకూరుతాయి అనేది సామెత. అలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ఒక పక్క సమస్యలు, ఒక పక్క డమేరియాతో చనిపోతున్నారు, ఒక పక్క యూరియా కొరత ఉంది, ఒక పక్క వైద్యం అందక ఆరోగ్యశ్రీ నిలిపివేసింది, మరో పక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారు. ఒక్క పెట్టుబడి లేదు, 2,09,000 కోట్ల అప్పు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, చీనాగాయలకు ధర లేదు, టమాటాలకు ధర లేదు, ఉల్లిగడ్డలకి ధర లేదు, దేనికి ఉన్నది ధర? ఏ దానికి ధర లేదు. కానీ దేనికి ధర దగదగలాడుతుంది అంటే ఏదో క్యాబేజీలో ఏదో సినిమా అంటే ఓజీ సినిమాకు టికెట్ ధర దగదగ 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 ఎంత రాయ్యా అంటే జీవో అండి. జీవో కూడా వచ్చింది. జీవో ఈ పులిసిపోయిన పకోడీ సినిమాల వల్ల జీవోలు 17 సెప్టెంబర్ 2025. In the circumstances reported in the reference third cited, the government, after careful examination of the matter, hereby accord permission to screen one benefit show and enhance ticket rates as detailed below for the film OG releasing on 25th September 2025 in relaxation of rules guidelines specified in the references first and second cited for all the theaters situated across the state of Andhra Pradesh. సో పర్మిషన్ ఇచ్చేసాము, ఓపెన్ సీక్రెట్ లేని దానికి మళ్ళీ పుట్టగోసులో జీవో ఎందుకు, పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము అన్నారు. ఎంత అని చెప్తేనే మీరు షాక్ అయి షేక్ అవుతారు. టు స్క్రీన్ వన్ బెనిఫిట్ షో ఆన్ 25th of September 2025 at 1 AM with a benefit show ticket price of ₹1,000 including GST, provided it should not in any case be more than 5 shows in a day. ఒక బెనిఫిట్ షోకి ₹1000 అంట టికెట్. బెనిఫిట్ షో మామూలుగా ఎవరు చూస్తారండి? ఫ్యాన్స్ చూస్తారు. వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి. ఇంకా పాపం బయట నాకు అర్థం కావట్లా. మీకెందుకు వచ్చింది ఇవన్నీ అని అడుగుతున్నా. నువ్వు చూడవుగా. ఒకవేళ వీళ్ళు టికెట్ల రేట్లు పెంచినా పెంచకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వైసీపీ కార్యకర్తలు ఎలాగా చూడరు. ఇక మాట్లాడితే వీడియో స్టార్టింగ్లోనే టమాటాలు అన్నాడు, యూరియా అన్నాడు, ఉల్లిపాయలు అన్నాడు, రైతుల సమస్యలు అన్నాడు, రాష్ట్ర అప్పులు అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా మీరు చెప్పుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఎక్కడో బెంగళూరులో పడుకొని ఇక్కడ సోషల్ మీడియాలో మీలాంటి వ్యక్తుల చేత ఈ అసెంబ్లీ సమావేశాలకు ఎలాగ ఎగ్గొట్టేసాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి 'ఓజీ' సినిమా మీద పడ్డారండి వీళ్ళంతా కూడా. ఇప్పుడు గతంలో ఇప్పుడు కొత్తగా పెంచింది ఏం కాదు. 'ఓజీ' సినిమాకి ₹1000 చేశారా, లేదంటే 1500 చేశారా, లేదంటే 300 చేశారా అని పక్కన పెడితే ఇప్పుడు సపరేట్‌గా 'ఓజీ' సినిమాకి ఏం పెంచలా. గతంలో 'పుష్ప 2'కి పెంచారు, అలాగే 'వార్ 2'కి పెంచారు, అలాగే అన్ని హీరోల సినిమాలు ఎవరైతే బడ్జెట్ కాస్త ఎక్కువైంది అని అన్ని సినిమాలు వచ్చినాయో ఆ సినిమాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి, మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని. ఇవాళ కొత్తగా ఇవ్వలేదుగా. ఇప్పుడు 'పుష్ప 2'కి అనుకుంటా 800 పైనే టికెట్, అఫీషియల్ జీవో అది. మరి ఆ రోజున ఎవడు మాట్లాడలేదే, ఆ రోజున ఎవడికి నిప్పు తగలలేదే. ఇది ఈ ఒక్క సినిమాకే జీవో పెంచినట్టు అంత బాధపడిపోతున్నారేంటండి? ఇదేమీ ప్రజల మీద రుద్దేసేది ఏమీ కాదు. నచ్చినోడు వెళ్ళి సినిమా చూస్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. ఇప్పుడు నా దగ్గర ₹1000 ఉన్నాయి. నేను మొదటి రోజు సినిమా చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడాలి అనుకుంటే నేను వెళ్తానండి, వెళ్ళి చూస్తాను. లేదు ₹1000 నేను చూడలేను, మరుసటి రోజు వెళ్తా. లేదు ఇంకా తక్కువ చూడాలనుకుంటే 10 రోజుల తర్వాత వెళ్తానండి. నాకేం ఆ సినిమా చూడకపోతే నా ప్రాణాలు ఏం పోవు. ఆ సినిమాకి వెళ్ళకపోతే నాకేం పూట గడవదా అనుకుంటే అదేమీ కాదు. పోనీ ఆ సినిమా చూడకపోతే నేనేమన్నా అయిపోతానంటే కాదు. నచ్చినోడు చూస్తాను, నచ్చకపోతే మానేస్తాడు. దానికి మీ నొప్పి ఏంటని అడుగుతున్నాను. మీ గోల ఏంటి?
సరే మీరు చెప్పుకొచ్చిన రాష్ట్ర సమస్యలన్నీ బాగానే ఉన్నాయి. దానికి సినిమాకి సంబంధం ఏంటి అసలా? దానికి సినిమాకి సంబంధం ఏముందండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించొచ్చు కదా! అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా! మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని, "అన్న జగనన్న ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నాయకులందరూ వెళ్తున్నారు. మనం ఏదన్నా అడగాలన్నా, మాట్లాడాలన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా అదొక మంచి వేదిక. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏమి ఊరికే పనులకేమి జరిపించదు. మనం వెళ్ళాలి, ఎళ్లి మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకుండా వాటి గురించి డిబేట్ పెట్టకుండా మాట్లాడితే సినిమాల గురించి డిబేట్ అంటే నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడనే కాదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అయితే, దానికి సంబంధించి అఫీషియల్‌గా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు. ఆ పేరు నాని, అంబటి రాంబాబు లేకపోతే సినిమాకి రివ్యూలు ఇచ్చేసేవారు. రివ్యూలు వీళ్ళే చెప్పేవారు. ఆ సినిమాకొచ్చే కలెక్షన్‌లు బడ్జెట్ ఎంతొచ్చిందనేది. ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత లాభం వచ్చింది? సినిమా హిట్టా? ఫ్లాపా? అని చెప్పేసని మంత్రి హోదాలో ఉండి అంబటి రాంబాబు, పేరు నాని చేత మాట్లాడించారు. మీ హయాంలో టికెట్ రేట్లు ఎంతయ్యా? ఎవరో సినిమా తీస్తే మీరు దానికి రూ. 5కి, రూ. 10కి నిర్ణయించేస్తారా? 'భీమ్లా నాయక్' సినిమాకి వీళ్ళంతా కలిసి ఎంఆర్ఓల చేత టికెట్లు అందించారు ఈళ్ళు. ఎంఆర్ఓల చేత. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ సినిమా మనం తీసింది కాదు. సినిమా నిర్మాణ సంస్థ వేరే. సినిమాకి లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆ నిర్మాణ సంస్థే భరించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అండి. ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినాయనుకో పవన్ కళ్యాణ్ గారి జేబులోకి ఏమి ఎళ్ళవు. నిర్మాత జేబులోకి ఎళ్తాయి. నష్టం వచ్చిందనుకోండి, నష్టం కూడా నిర్మాతే కదా! ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న హీరోలకి పెంచినప్పుడు నొప్పి తెలియలే ఆళ్ళకి. అప్పుడు బాధ అనిపియలా. ఇప్పుడు ఆ సినిమా, ఈ సినిమా అని కాదుగా. ప్రతి ఒక్క సినిమాకి కూడా హైక్ ఇస్తున్నారుగా. ఎవరైతే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి, కలిసి మాట్లాడి, మా సినిమాకి ఇంత ఖర్చయింది, ఇంత బడ్జెట్ పెట్టాము, మేము ఇంత పెంచుకోవాలనుకుంటున్నాం, ఇంతైతే త్వరగా రికవరీ అవే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్పేసని అడుగుతున్నారు. వాళ్ళందరికీ పెంచుతూనే ఉన్నారుగా. బలవంతంగా రుద్దేయట్లేదు కదండీ. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూసే తీరాలని చెప్పేసని. మరెందుకు ఇక్కడికొచ్చి ఏడుపని అడుగుతున్నా. ఇంకా చాలా మాట్లాడాడు ఈడు. లేకపోతే బ్యానర్లు కట్టడానికి, వాళ్ళు పూలు చల్లడానికి, పేపర్లు చల్లడానికి డబ్బులు ఆల్రెడీ ఖర్చు పెట్టుకుంటారు. అవును. ఒరేయ్ మా ఫ్యాన్స్ అందరికి ఫ్రీ అంటే మేలా? లేకపోతే లేరా రే మీరు ఫ్యాన్స్ అయినందుకు మీరు అడక్క తింటారు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మీరు రూ. 1000 కట్టాలా? ఇప్పుడు ఒక రిక్షా డ్రైవరు కట్టాలనే రూల్ లేదు. రిక్షా దొక్కేవాడు లేకపోతే ఖచ్చితంగా కట్టాలి అని రూల్ లేదు. అభిమానైనా, ఇంకొకరైనా ఖచ్చితంగా మీరు రూ. 1000 కట్టి సినిమా చూడాల్సిందే అని హుకుం జారీ చేయలేదు. నచ్చినోడు సినిమా చూస్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. నా దగ్గర రూ. 1000 ఉంటే సినిమాకెళ్తా, లేకపోతే లేదు. బలవంతం ఏముందండి ఇందులో? సినిమా 1000 కాదు 1500 చేసుకున్నారనుకో, నా దగ్గర 1500 ఉన్నాయి చూడాలనుకుంటే చూత్తా, లేకపోతే మానేత్తా. ఇప్పుడు రూ. 1000 చేశారు, నచ్చితే చూత్తా, లేకపోతే మానేత్తా. ఎళ్ళాలనుకుంటే ఎళ్తా, లేకపోతే నన్నెవ్వడు అడ్డుకోడు. నన్నెవడు బలవంత పెట్టడు. బలవంతంగా తీసుకెళ్ళి నన్ను థియేటర్‌లో కూర్చోబెట్టి నా జేబులో రూ. 1000 తీసుకోరు కదా! మరి ఎందుకు ఇక్కడ మీ పనికిమాలిన ఏడుమని అడుగుతున్నా. ఎదవ ఏడుపు తప్పితే మీ వల్ల ఎవడికిరా ఉపయోగం అసలా? ఎందుకు ఈ అపవ్యయాలు అని అడుగుతున్నా. కాస్త పనికొచ్చేది ఏదన్నా చేస్తే బాగుంటది. రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విధంగా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, లేదంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇలాంటి మనం పనికిమాలిన ట్రోలింగ్ చేయకూడదు. మన అన్నకి మనం చెప్పుకోగలగాలి. ఊరికే దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రోలింగ్ అంతా కూడా. ఊరికే వాళ్ళకేది ఇంకొక రకమైన ఇదేం గాదు వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకెళ్ళట్లా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కాబట్టికి మీడియాలో ఊదరగొట్టేత్తారు. మళ్ళీ పారిపోయాడు, మళ్ళీ ఎళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఎళ్ళరా అని చెప్పేసని అదొక చర్చ ఉంటది. ఆ చర్చ ముందుకు రాకుండా ఈ 'ఓజీ' సినిమాని తీసుకొచ్చి ముందెట్టి మీరు రూ. 1000 పెంచేత్తారా? ఇవాళ కొత్తేం గాదుగా. గతంలో పెంచిందే కదా! అన్ని సినిమాలకి పెంచినప్పుడు మాట్లాడిన మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా పెంచితేనే, ఆ సినిమాకి పెంచితేనే ఎందుకు మాట్లాడుతున్నారు? డైవర్ట్ చేయడానికి కాదా? పోనీ ఇది తెలియని వ్యక్తి ఎవడన్నా ఉంటాడా? అంత అమాయకులున్నారా జనాలు రాష్ట్రంలో తెలియకుండా? ఊరికే ఈ పనికిమాలిన మాటలు మాట్లాడమాకండి. ఏదైనా పనికొచ్చే వాటిపైన డిబేట్ పెడితే బ్రహ్మాండంగా ఉంటది గానీ, ఈ పనికిమాలిన సోది చెప్తే చిరాకుగా ఉంటది. ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి తగలనివ్వనండి. ఆ తర్వాతొచ్చి మనం ఇక్కడ ఉపన్యాసాలివ్వచ్చు.